या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోరి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్లగుద్ది చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏమి ఉండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో వచ్చేటువంటి లాభాలు, వచ్చేటువంటివి, మనకు అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి వాటిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుని వాటి యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 17వ తారీఖు వరకు జన్మంలోను, తదుపరి 14వ తారీఖు వరకు 2వ స్థానమైనటువంటి సింహంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద రవి జన్మంలో కానీ లేదా ద్వితీయ స్థానంలో కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. ధనానికి లోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. జన్మంలో ఉన్నప్పుడు కొంచెం చెడు ఆలోచనల వైపు వాటికేసి మనసు మళ్ళేటటువంటి అవకాశం రవి వల్ల కలుగుతోంది. ఇకపోతే ఇదే కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం నెలంతా ఉంటుంది. ఈయన జన్మంలోనే గురు సంచారం అనేది కూడా అంత శుభ ఫలితాలు అయితే ఇవ్వదు. చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువగా మలుతూ ఉంటుంది. అయితే నైసర్గికంగా శుభగ్రహం కాబట్టి మిగతా గ్రహాలు అంటే నైసర్గికంగా దుష్టగ్రహాలు ఇచ్చినంత చెడు ప్రభావాన్ని చూపించరు, నైసర్గిక శుభగ్రహం కాబట్టి. ఓకే, గురువు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుని యొక్క సంచారము వెనక రాశి అయినటువంటి ఈ మిథునంలో ఒక 5 రోజులు, వ్యయ స్థానంలో 5 రోజులు, ఇక్కడ జన్మంలో 26 రోజులు. ఈ 2 స్థానాలను కూడా ఆయన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. జన్మంలో 26 రోజులు కూడా మనకి ఆయన చెడు ప్రవర్తన వైపు, వాటి వైపు, అంతేగా తప్పితే మొత్తం నెల పూర్తిగా బుధుడు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవి గురించి చెప్పుకున్నాము కదా. శుక్రగ్రహము ద్వితీయ స్థానంలో 2 రోజులు ఉంటారు. తదుపరి 29 రోజులు 3వ స్థానమైనటువంటి కన్యలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ 2వ స్థానంలో ఉన్న 2 రోజులు ధనానికి లోటు లేకుండా చేస్తారు. దాన్ని ధనస్థానం అంటారు, కుటుంబ స్థానం అంటారు, వాపు స్థానం అంటారు. ఇంట్లో అంతా ఆహ్లాదకరం. ఇకపోతే 29 రోజులు 3వ స్థానమైనటువంటి కన్యలో ప్రవేశించి అక్కడ 29 రోజులు ఉంటారు. అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరి యొక్క ఏ సహాయ సహకారాలు అందినా, అలాగే లలిత కళలను జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి వారికి బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధర్మం లభిస్తుంది. మొత్తం నెల రోజులు కూడా ఆయన బాగున్నారు కాబట్టి ముఖ్యంగా లలిత కళలకు సంబంధించి సినిమా రంగంలో కానీ, ఈ టీవీ రంగంలో కానీ, ఇంకా పల్లెల్లోకి వెళితే రకరకాలైనటువంటి జానపద కళలు చాలా ఉన్నాయి. వాటిలో దేన్ని ఆధారంగా చేసుకుని జీవించేవారైనా, లేదా దాన్ని సరదా కోసం పోషించేవారైనా
మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, జీవనాధారం చేసుకున్న వారికి దానికి ఒక ఆదాయం రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశంగానే చెప్పాలి ఈ శుక్రుని యొక్క సంచారం. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు. అష్టమ స్థానంలో రాహు గ్రహ సంచారం అనేది, అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానం. ఆయుస్థానంలో ఇటువంటి దుష్టగ్రహం ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మనకి దూరపు బంధువులు కావచ్చు, లేదా బాగా మిత్రులు కావచ్చు, లేదా తెలిసిన వారు కావచ్చు, మొత్తం మీద ఏదో ఒక పెద్ద దుఃఖాన్ని అనుభవించవలసి, అంటే మాట దుఃఖాన్ని వినవలసి రావచ్చు మాట. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పరాభవాలు, అవమానాలు కూడా జరిగే అవకాశం మనకి ఈ అష్టమంలో రాహు గ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇక భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, ఇది కూడా అంత మంచిది కాదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, లేదా గుళ్ళు గోపురాలు తిరిగి సంతోషంగా గడపాలి అనుకునే వారికి కానీ అంత మంచి ఫలితాలను ఇవ్వజాలడు శని భగవానుడు. ఇకపోతే కుజుడు ఏకాదశ స్థానమైనటువంటి వృషభంలో 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజులు మాత్రం చాలా మంచి చేస్తాడు. తదుపరి ఆయన వ్యయ స్థానంలో ప్రవేశించి 29 రోజుల పాటు ఉంటారు. అది మాత్రం కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ధన వ్యయము, ధన నష్టము, కొంతమందికి కళత్ర నష్టము, కొంతమందికి దుర్మార్గులు ఉంటూ ఉంటారు. అటువంటి వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా మనకి కుజుని వల్ల గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఉపకారం చేసేటటువంటివి, మనకు ఉపయోగపడేటటువంటి గ్రహాలు ఈ రోజు నవగ్రహ మంత్ర జపం చేసుకోవటం ద్వారా మరింత అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నవి కూడా వాటి యొక్క ప్రభావం చాలా వరకు తగ్గి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.